హాయ్ హలో నమస్తే నేను మీ జబర్దస్త్ ఫణి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అని ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు, శివం బజే అనే సినిమా రివ్యూ గురించి చెప్పడానికి ఈరోజు వచ్చాను. శివం బజే సినిమా ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా దేవుడి మీద చేస్తుంటే హిట్లు అవుతున్నాయి. సినిమా టైటిల్స్ కూడా దేవుడి మీద పెడితే హిట్ అవుతున్నాయి ఉద్దేశంతో ఇది కూడా అదే కాన్సెప్ట్ తీసుకొని అదే టైటిల్ శివం బజే అనే టైటిల్ పెట్టినట్టున్నారు. టైటిల్ మాత్రం శివం బజే చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. అదేవిధంగా సినిమా కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ అదిరిపోయింది, సినిమా టైటిల్ అదిరిపోయింది. సినిమా టోటల్‌గా ఎలా ఉందంటే ఇంకా ముందు ముందు పోతుంటే చెప్తుంటాను. అదేవిధంగా అశ్విన్ బాబు ఇందులో చందు రికవరీ ఏజెంట్‌గా చేశారు. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ ఇందులో వచ్చేసేసి చైనా, పాకిస్తాన్ 2 కూడా ఇండియా మీదకి యుద్ధానికి వస్తే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా ఒకవైపు ఒక లైన్ ఇది నడుస్తూ ఉంటది. ఒకవైపు ఈ లైన్ నడుస్తూ ఉంటది. 2 కూడా కంటెంట్ నడుస్తూ ఉంటది. ఇందులో అశ్విన్ బాబు రికవరీ ఏజెంట్‌గా చేశారు. అశ్విన్ బాబు యొక్క ఇంట్రడక్షన్ ఇంకా చాలా పకడ్బందీగా, చాలా పర్ఫెక్ట్‌గా ఇంకా రివీల్ చేస్తే చాలా బాగుందనిపించింది. అశ్విన్ బాబు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ సూపర్, సూపర్, సూపర్ ఎగరదీస్తుంది. అదేవిధంగా అశ్విన్ బాబు ఫైటింగ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ కాన్సెప్టు. ఒక మంచి కాన్సెప్ట్, అది మనం చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. ఎందుకంటే చాలా కష్టపడి బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. చూడండి, కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. ఆ కాన్సెప్టు ఫస్ట్ హాఫ్ మొత్తం అలా నడుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ ఒక లవ్ సీన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్గా అనిపిస్తుంటాయి. తర్వాత రివీల్ చేసిన తర్వాత పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆది యొక్క కామెడీ కొంచెంసేపు ఎంగేజ్ చేసి కొంచెం బోర్ లేకుండా అలా నడిపించిందనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రివీలింగ్ ఉంటుంది. కాన్సెప్ట్ రివీలింగ్ చాలా చాలా బాగా అనిపించింది. అదేవిధంగా సినిమా ఇంకా 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 డెప్త్‌గా, చాలా డెప్త్‌గా తీసుకెళ్ళొచ్చు అనిపించింది కొన్ని సీన్స్‌లో. ఏదేమైనా సరే ఆ సీన్స్‌లో ప్రత్యేకంగా ఆ కెమెరా పనితనం, కెమెరా మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. చాలా క్వాలిటీగా, చాలా మేకింగు, చాలా చాలా అంతా కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఎనక ఆర్ఆర్ ఉంటది కదా! ఆర్ఆర్ అదిరిపోయింది నాకు తెలిసి. అదేవిధంగా ఇందులో హేమచంద్ర ఒక సాంగు శివుడి మీద ఒక పాట పాడాడు. అది కూడా చాలా చాలా బాగుంది. సినిమా టోటల్‌గా చాలా బాగుంది. అంటే సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అని కాకుండా సినిమా కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇంకా బాగానే తీసుకెళ్ళాడు. ఇంకా ఇంకా బాగా చేయొచ్చు. కానీ సినిమా చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా అనిపించింది. అదేవిధంగా క్లైమాక్స్ అలా తేలిపోయినట్టుంది. సినిమా క్లైమాక్స్ కూడా ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. ఇందులో సాంగ్స్ పెద్ద కాకపోయినా కూడా పర్లేదనిపించింది. ఆర్ఆర్ బాగుంది. కెమెరా పనితనం బాగుంది. టోటల్‌గా సినిమా చూడొచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీని, తెలుగు కాన్సెప్ట్‌లు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు వస్తున్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్‌లు మనం ఎంకరేజ్ చేయాలి అంటే మనం ఒకసారన్నా థియేటర్‌కెళ్ళి చూడాలి. చూడండి 'శివం బజే'. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి.